ఎందుకు నీ పాపాన్ని దాచిపెడతావు? ఎందుకు నీ స్థితిని దాచిపెడతావు? ఎందుకు నీ ఆశల్ని దాచిపెడతావు? ఎందుకు నీ కళ్ళని ఒక ఆమెని చూడంగానే పడిపోతా ఉంటున్నావు, ఒక ఆయనను చూడంగానే పడిపోతా ఉన్నావు? ఎందుకు ప్రభు అడుగుతా ఉంటున్నప్పుడు ఒప్పుకోరాదు. ప్రభా, నేను ఆమెను చూస్తే తట్టుకోలేకపోతున్నాను, నేను ఆ వ్యక్తిని చూస్తే తట్టుకోలేకపోతా ఉన్నా, నేను ఈ అకౌంట్లో ఉంటున్నా, ఈ వ్యక్తితో చాటింగ్ నుంచి బయటకి రాలేకపోతున్నాను, ఈ సినిమా ఈ హీరో ఫాలోయింగ్ దగ్గర నుంచి నేను బయటకి రాలేకపోతున్నాను, ఈ గేమ్కి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ యాప్కి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ స్థలానికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ ఆహారానికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ తాగుడికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ నిద్రపోవడానికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను. ఒప్పుకోడు. మామూలుగా క్లాస్లో ఫస్ట్ వచ్చే పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎట్లా రాసావురా అంటే, ఒక బిట్టు పోయింది మమ్మీ, ఒక ఆన్సర్ ఎందుకో డౌట్ ఉంది మమ్మీ అని అంటారు. ఫెయిల్ అవుతాడు అని అనుకునే పిల్లోడు వస్తాడు కదా ఇంటికి, ఎలా రాశారు? సూపర్ రాశాను మా, అసలు మామూలుగా రాలేదు, నేను అనుకున్నవే వచ్చాయి, అన్నీ రాసేసా. ఈడు ఎగిరిపోతాడు. ఈ ఒకటి పోయింది అంటాడు కదా, వీడే క్లాస్ ఫస్ట్ వచ్చేది. పోయేవాడే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాడు. బైబిల్ గ్రంథంలో విచిత్రం ఏంటి తెలుసా? అతి దీనులు పాత నిబంధనలో ఒకరు, కొత్త నిబంధనలో ఒకరు. పాత నిబంధనలో ఎవరు అతి దీనులు అంటే మోషే, కొత్త నిబంధనలో యేసుప్రభువారు. మోషే, యేసుప్రభువారు వీళ్ళిద్దరు గుణగణాలు చూస్తూ వచ్చినట్లయితే, మోషే అంత చదువు ఎవరు చదవలేదు, మోషే అంత దివ్య సుందరుడు, పుట్టుకతోని దివ్య సుందరుడు. మోషే లాంటి ప్రవక్త లేడని బైబిల్ చెప్తుంది. మోషేలాగా దేవుడిని ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఎవరు లేరని బైబిల్ చెప్తా ఉంది. మోషేలాగా రూపాయి తినకుండా నమ్మకంగా ఉన్నవాడు ఇంకెవరు లేరని బైబిల్ చెప్తా ఉంది. మోషేలాగా దేవునితో స్నేహితుడుగా మాట్లాడిన వాడు ఇంకెవరు లేరని బైబిల్ చెప్తా ఉంది. మోషేలాగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి దాదాపు కానాను యొక్క పొలిమేరల వరకు తీసుకొని రాగలుగుతా వచ్చిన అద్భుతమైన నాయకుడు ఇంకెవరు లేరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే పాత నిబంధన భక్తులు అందరిలో ఒక పక్కన పెడితే ఎక్కువ క్వాలిఫికేషన్లు, ఎక్కువ అర్హతలు, ఎక్కువ యోగ్యతలు, ఎక్కువ ఆత్మీయత, ఎక్కువ ప్రభుని చూసి ఎక్కువ ప్రభులాగా మారి ఎక్కువ నాయకత్వము, ఎక్కువ గురుతరమైన బాధ్యతలు, ఎక్కువ ఆజ్ఞలు, ఎక్కువ దర్శనాలు పొందింది మోషే. ఈ మోషే అందరికంటే ఎక్కువ పొందాడు, అందరికంటే దీనుడంట. ఏమి లేని ఆకు ఎగిరిగిరి పడుతుందంట. అన్నం ఎప్పుడైతే దాంట్లో వేస్తావో అణిగి మణిగి ఉంటుందంట. మోషకి అన్నీ ఉన్నాయి కాబట్టి అణిగి మణిగి దీనుడుగా ఉన్నాడు. కొత్త నిబంధనలు యేసుప్రభు. ఇక యేసుప్రభుకి పోలికలు లేదు. ఆయన రూపులేఖల్లో పోలికలు లేవు, ఆయన మాటల్లో ఎవరు ఆయనతో పోల్చుకోలేరు. ఆయన ప్రేమలో, ఆయన దీర్ఘశాంతంలో, ఆయన మంచితనంలో, ఆయన పరిశుద్ధతలో ఏ కోణాలు పట్టినా కానీ యేసుప్రభు వారికి సాటే లేరు. ఆయన అంటున్నాడు, నేను దీన మనసు కలిగిన వాడిని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ దీనులుగా ఉంటారు, ఎవరికి కొంచెం ఉంటుందో ఎగిరి పడతా అది చూపించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రభు మాటని వింటా వచ్చారు, నీ దగ్గర ఏముంది ఆహారం, మీ దగ్గర ఏమన్నా ఉన్నదా అని అంటే, మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా యేసుప్రభుని గుర్తుపట్టలే. ఒక బయట మనిషి నిలబడున్నాడు. ఒక బయట మనిషి వేకువజామునే నిలబడుండగా ఆయన ప్రశ్న అడిగితే లోపల మెజారిటీ ఉన్నారు, బయట ఒక్కడే ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉంటే వీళ్ళేమన్నా ఆన్సర్, ఇంత పొద్దున్న నువ్వెవరివి, నీకేం పని, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వెవరివి అని వీళ్ళు అడగాల్సింది. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇంత పొద్దున్న ఎందుకు వచ్చాడో తెలియదు. వీళ్ళు చేపలు ఉంటే ఆయన కొంటాడా తీసుకుంటాడా లేదా తెలియదు. ఆయన ఎవరో తెలియకుండా సత్యమైన యథార్థమైన ఒప్పుకోలతో, లేదు మా దగ్గర చేపలు లేవు అని నేరుగా ఒప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నారు. ఇది నాన్న ప్రభు ఇదే ప్రశ్న నీ దగ్గర కూడా పెడతా ఉంటున్నారు. నీ బ్రతుకు ఎలాగుంది? ఎందుకు దాచిపెడతావు? ఎందుకు నీ పాపాన్ని దాచిపెడతావు? ఎందుకు నీ స్థితిని దాచిపెడతావు? ఎందుకు నీ ఆశల్ని దాచిపెడతావు? ఎందుకు నీ కళ్ళని ఒక ఆమెని చూడంగానే పడిపోతా ఉంటున్నావు, ఒక ఆయనను చూడంగానే పడిపోతా ఉన్నావు? ఎందుకు ప్రభు అడుగుతూ ఉంటున్నప్పుడు ఒప్పుకోరాదు. ప్రభా, నేను ఆమెను చూస్తే తట్టుకోలేకపోతున్నాను, నేను ఆ వ్యక్తిని చూస్తే తట్టుకోలేకపోతా ఉన్నా, నేను ఈ అకౌంట్లో ఉంటున్నా, ఈ వ్యక్తితో చాటింగ్ నుంచి బయటకి రాలేకపోతున్నాను, ఈ సినిమా ఈ హీరో ఫాలోయింగ్ దగ్గర నుంచి నేను బయటకి రాలేకపోతున్నాను, ఈ గేమ్కి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ యాప్కి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ స్థలానికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ ఆహారానికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ తాగుడికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను, ఈ నిద్రపోవడానికి నేను ఎడిక్ట్ అయిపోతా వచ్చాను. ఒప్పుకోవడానికి ఇష్టపడితేనే ప్రభు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఎందుకు ఒప్పుకుంటేనే ఆయన బాగు చేయగలడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే ఆయనకి విలువ ఇస్తూ ఉంటున్నావు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే, ప్రభా నేను చేతగాని వాడిని, ప్రభా నాకు నీ సహాయం అవసరము అని ఆయన సహాయాన్ని నువ్వు కోరుకోగలవో. సహాయం అడగకుండా ఆయన నీకు సహాయం చేయడు. నేను ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నప్పుడు ఒక తాత తన చిన్న కుమారుడికి, తన మనవడికి, దీనికేమైంది,
ఓకే. ఆ తాత ఆ మనవడికి అన్నం పప్పు కలిపి పెట్టాడు, ముద్దలు తినిపించాడు. పాప మా తాత చెయ్యి అంతా కూడా పప్పు అయిపోయిందో చేయి కడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. ఎప్పుడైతే వాష్రూమ్కి చేయి కడుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటున్న ట్యాప్లు అన్నీ ఆటోమేటిక్ ట్యాప్లు, అంటే ఆ ట్యాప్ కింద చేయబడితే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి. పాప మా తాతకి అర్థం కాలేదు, ఆ ట్యాప్ ఎట్లా ఆన్ అవుతుందో అర్థం కాలేదు. ఇంకా చూశాను 5 నిమిషాలు, ఎందుకు ఈ తాత బయటకు రావట్లేదు, బహుశా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకొని లోపలికి వెళ్ళి ఆయనని చూడంగానే ఆయన చేయి వెనక పెట్టుకుని ఏం తెలియనట్టు నా వంక చూస్తున్నాడు. తాత మీకు ఏమైనా ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు. నాకు అర్థమైపోయింది ఏంటంటే ఈయన ట్యాప్లో నీళ్ళు రావట్లే. ఎందుకు అర్థమైందంటే అప్పటికి ట్యాప్లన్నిటికీ పప్పంటి ఇచ్చేసాడు, దాన్ని పెట్టి తిప్పేశాడు, అన్ని ట్యాప్లు ఒక దాంట్లో కూడా నీళ్ళు రావట్లే. నాకు అర్థమైపోయింది. కానీ ఈయన అడగకుండా మనం చెప్తే నాకు తెలిసిలే అంటే నా పరువు కదా పోయింది. ఇక అందుకని సర్లే అని చెప్పి బయటకు వచ్చా. ఇంకో 10 నిమిషాలు అయిపోతే మళ్ళీ వెళ్ళా, బయటకు రావట్లేదు ఈసారి. మళ్ళీ లోపలికి వెళ్ళి తాత ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదని చెప్పే కదా. ఏం లేదా అనుకుని ఇక బయటకు వచ్చా. ఇక ఈసారి పౌరుషం మనకి, పోనీలే అని 2 సార్లు పోతే రా నీళ్ళెట్టొత్తే బాబు అంటే అయిపోయేదా. సరే ఇక 3వసారి మనం అడగకూడదు కదా, కానీ ఆగట్లే, పాపం జాలేస్తూ ఉంది. వెళ్ళేటప్పటికి ఇక ఆయనే నా ముఖం చూసి, బాబు ఈ ట్యాప్లు ఏం పనిచేయట్లేదు అన్నాడు. ట్యాప్లు పనిచేయట్లేదు కదా, ట్యాప్లు అన్నీ పనిచేస్తాయి, దీంట్లో తిప్పేది పీకేది గీకేది ఏం లేదు, దాని కింద చేయి పెడితే చాలు ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి అన్న. అట్లెట్లు వస్తాయి చూడండి అంకుల్ అని చెప్పి దాని కింద ఇట్ట చెయ్యన్న, నీళ్ళు వచ్చాయి, ఇట్ట అన్న మళ్ళీ నీళ్ళు వచ్చాయి. ఓహో అట్లానా, నాకు తెలియదు, ఇదే మొక్క కోసం నేను ఇందాక వచ్చింది అనుకొని సరే బయటకు వచ్చేసిన తర్వాత ఇక దూరం నుంచి చూస్తుంటే ఆ తాత మురిసిపోయి ఆడుకుని ఇట్టంటాడు. ఆడుకొని చేతులు కడుక్కొని బయటకు వచ్చాడు. ఎప్పుడు చెప్పాను తెలుసా, నా వల్ల కాదు, నువ్వు సాయం చేయని అడిగినప్పుడే చెప్పా. నాకే ఇంత ఈగో ప్రాబ్లం ఉంటే, ఆఫ్టర్ ఆల్ నాకే ఇంత అహం ఉంటే, దేవాతి దేవుడు నాకు నువ్వు అవసరం లేదంటే నీ వెనకాల పడ్డానికి ఎంపెచ్చా. నేను ఒప్పుకోను అంటే లేదు ఒప్పుకోని బ్రతిమాళ్ళకి ఎంపించా. నేను ఎందుకు అసలు దేవుడికి? మనం లేకుండా నేను బతకలేడా? చాలామంది పిచ్చబోధలు చేస్తూ ఉంటున్నారు. ఏంటి తెలుసా, మనం లేకుండా దేవుడు లేడు. దేవుడు ఆయన నువ్వు లేకుండా ఆయన లేడా? ఇది ఎట్టిందంటే చేప లేకపోతే నీళ్ళు లేవు అన్నట్టుంది. నీళ్ళు లేకపోతే చేపలు ఉండవు, దేవుడు లేకపోతే మనం లేం, కానీ మనం లేకపోతే దేవుడు లేకపోవడం ఏంటి? మనం దేవుడు వెనకాల రాకపోతే దేవుడు బాధపడతాడు. నువ్వేం అంత బ్యూటీ క్వీన్వా, నువ్వేం అంత ఊడిపడినోడువా, నువ్వు లేకపోతే దేవుడు ఏడుస్తాడా? అబ్బా బాగుంది ఈ స్టోరీ వినడానికి. ఇదంతా సోది, ఇదంతా పెద్ద అబద్ధం. దేవుడు మార్పు లేనివాడు. విశ్వము రాకముందు ఆయన ఎట్లున్నాడో యుగ యుగాల వరకు ఎవ్వడి అవసరం ఆయనకి లేదు. మనకి దేవుడు అవసరం ఉంది. దేవుడికి మన అవసరం లేదు, మనకి దేవుడు అవసరం ఉంది. దేవుడికి మనం కాదు కావాల్సింది, మనకి దేవుడు కావాలా. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఆయన మనం ప్రేమిస్తాడు తప్ప మనం ఏదో ఉద్ధరిస్తామని, ఆయనకి ఏదో తీసుకెళ్ళి ఇస్తామని కాదు. అందుకని ఆయన అడుగుతూ ఉంటున్నాడు, ఏంటి నీ దగ్గర చేపలు ఉన్నాయా? ఎందుకు అడుగుతూ ఉంటున్నాడంటే కొనుక్కోవడానికి అడగట్లేదు. ఎందుకు అడుగుతూ ఉంటున్నాడంటే పరువు తీయడానికి అడగట్లేదు. ఎందుకు అడుగుతూ ఉంటున్నాడు అని అంటే తిట్టడానికి అడగట్లేదు. ఎందుకు అడుగుతుంటున్నాడంటే నీ బ్రతుకుని కట్టడానికి అడుగుతున్నాడు, నీ చేపలు ఇవ్వడానికి అడుగుతున్నాడు, నీ వలని నింపడానికి అడుగుతున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి అడుగుతున్నాడు. ఈ ప్రపంచము నీ పొరపాట్లని, నీ లోట్లని, నీ కొరతల్ని ఎందుకు పైకెత్తి చూపిస్తారు తెలుసా? నీ పరువు తీయడానికి చూపిస్తారు. యేసు ప్రభువు ఎందుకు చూపిస్తారు తెలుసా? నీ బ్రతుకు కట్టడానికి చూపిస్తారు. యాకోబుని కలిసి నీ పేరేంటి అని ఎందుకు అడుగుతా వచ్చాడంటే, నీ పేరు యాకోబా, మోసగాడ, ఇట్లాంటి పేరు ఎందుకు పెట్టారు, నువ్వు ఎలాంటి తెలుసా? ఇవన్నీ చెప్పడానికి కాదు. పేరు ఎందుకు అడిగాడంటే పేరు మార్చడానికి అడుగుతా వచ్చాడు. ఆదామ ఎక్కడ ఉన్నావని ఎందుకు అడుగుతా వచ్చాడంటే అక్కడికి వచ్చి ఆదాముకి వస్త్రాలు ఇవ్వడానికి అడుగుతా వచ్చాడు. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావని ఎందుకు అడుగుతా వచ్చాడంటే ఈ గెహాజీ యొక్క పిలుపుని బాగు చేయడానికి అడుగుతా వచ్చాడు. దేవుడు ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడంటే నిన్ను హింసించడానికో, నీ పరువు తీయడానికో, నిన్ను పాడు చేయడానికో, నిన్ను కొట్టడానికో, తిట్టడానికో, శిక్షించడానికి కాదు. ఆయన ప్రశ్న అడిగేది ఎందుకు అని అంటే నీ బ్రతుకుని కట్టడానికి, నీకు ఒక నూతనమైన భవిష్యత్తుని రచించడానికి నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటున్నాడు. వీళ్ళని అడిగిన ప్రశ్నకి వీళ్ళు నిర్మోహమాటంగా చెబుతా వచ్చారు, మా దగ్గర లేవు ప్రభా. నీ పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా బాగలేనోడు, ఆత్మీయంగా వీడు బాగలేడు అని ఎట్ట తెలుస్తుంది తెలుసా? ఆత్మీయంగా వీడు అస్సలు బాగలేదు అనే దానికి రుజువు ఏంటి తెలుసా? ఏంటంటే నేను చాలా బాగున్నా, నాకేం తక్కువ లేదని అంటాడు కదా, ఆ క్యాండిడేట్ని చూడంగానే వీడు పోయాడు ఆత్మీయంగా అని అనుకో.
ఎవడు బాగున్నాడో తెలుసా ఆత్మీయంగా? ఆ వ్యక్తి, అన్న నేను పాపంతో చాలా పోరాడుతున్నా కానీ విజయం పొందలేకపోతున్నా అన్న, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ప్రభులాగా మారాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ప్రభు వెంట వెండాల్సింది చాలా ఉంది, ఇంకా నేను ప్రభు కోసం చాలా చేయాలి, ఇంకా చాలా 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 నా వల్ల కావట్లేదు అని అంటాడు కదా. వీడు ఆత్మీయంగా బాగున్నాడు. నేను బాగున్నా, లవోదికీయ సంఘాన్ని ఆధారం చేసుకుని మాటలు చెప్తా ఉంటున్నాను. నేను బాగున్నా, ధన సమృద్ధి ఉంది, నేను ఆత్మీయంగా బాగా ఎదిగా, నాకు అన్నీ తెలుసు, కార్యక్రమాలు ఉన్నాయి, నేను బాగా తలాంతులు కలిగిన వాడిని, నేను బైబిల్ బాగా చదువుతూ ఉంటున్నాను, నేను పొద్దున్న క్వైట్ టైం చేసుకుంటా, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఉంటున్నాను, నా పరిస్థితి అంతా బాగుంది అని అనుకుంటా ఉంటే వాడు నిజంగా ఆల్మోస్ట్ కొరప్రాణంతో ఉన్నాడని అర్థం. ప్రభు అడుగుతూ ఉంటున్నాడు, నీ దగ్గర ఏముంది? ఏం లేవు ప్రభా. ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? నీ పరిస్థితి ఏంటో ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? చెప్తావా, ప్రభా బాత్రూంలో పడిపోతున్నా ప్రభా, బాత్రూమ్కి వెళ్ళానంటే చాలు, నా ఆలోచనలు ఆగట్లేదు, నా కళ్ళు ఆగట్లేదు, నా చేతులు ఆగట్లేదు, నన్ను నేను పాడు చేసుకుంటున్నా. బహుశా ఎవరో కోసం మాట్లాడుతున్నానేమో, వాళ్ళకి తెలుసు. మాస్టర్బేషన్కి అలవాటు పడ్డావా? పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డావా? అశ్లీలమైన చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డావా? అశ్లీలమైన కథలు చదవడానికి అలవాటు పడ్డావా? ఒకప్పుడు నేను బానిసనే. ప్రభు తన మహాకృపను బట్టి బయటకు లాగుతూ వచ్చాడు. డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటున్నావా? ఒకప్పుడు నేను బానిసనే. ప్రభు తన మహాకృపను బట్టి బయటకు లాగుతూ వచ్చాడు. ఈ పిచ్చి పిచ్చి వాటి నుంచి నువ్వు బయటకు ఎప్పుడు రాగలవు తెలుసా? నా వల్ల కావట్లేదు ప్రభా, నేను పడిపోతున్నాను నొప్పుకుంటే. ఎప్పుడైతే గొడ్డల నీళ్ళలో పడి మునిగిపోతా వచ్చిందో 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఈ వ్యక్తి నేరుగా కేకేసి చెప్తా వచ్చాడు, అయ్యా ఇది నాది కాదయ్యా, వేరే వాళ్ళది ఎరువు తెచ్చాను. ఎప్పుడైతే నేరుగా ఎలుగెత్తి కేకలు వేస్తూ వచ్చాడో, నా పరిస్థితి బాగలేదని ఒప్పుకుంటా వచ్చాడు, అప్పుడు ఎలీషా తన గొడ్డలను తీసి తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే పౌలు నేరుగా ఒప్పుకుంటా వచ్చాడు, ప్రభా నీవెవరివి అని అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసుని అని అంటా వచ్చాడు. నేనేం చేయాలని తన జీవితాన్ని అప్పగించుకుంటా వచ్చాడు. నా పరిస్థితి బాగాలేదని ఒప్పుకుంటా వచ్చాడు. వాదించలేదు యేసు ప్రభుతో, నేనెక్కడ హింసిస్తున్నా, నేను నిన్నేమన్నా, నేను నిన్నేం చేశాను అని ఏమాత్రం వాదించలేదు. అవును ప్రభా, హింసించింది నేనే అని ఒప్పుకొని మౌనంగా అంగీకరించాడు. దేవుడు తన జీవితాన్ని ఒక హింసకుడిని, ఒక దూషకుడిని, ఒక అపోస్తుడుగా, ఒక సంఘ స్థాపకుడుగా, ఒక పత్రికల్ని రాసే ఒక రచయితగా, ఒక అద్భుతమైన ప్రవక్తగా, ఒక అద్భుతమైన వరాలు కలిగిన ఒక దైవజనుడిగా దేవుడు తన్ని మార్చి పౌలు అని పేరు పెడతా వచ్చాడు. ఒప్పుకోవడం దగ్గరే చాలామంది ఓడిపోతారు. ప్రత్యేకంగా యవనస్తులు ఒప్పుకోవడం చాలా సిగ్గుపడతారు. మనిషి దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడు, భార్య దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడు, భర్త దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడు, తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడు, బహుశా టైం వస్తే నీ మందిరంలో ఒప్పుకోవడానికి సిగ్గుపడు, కానీ దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఎందుకు తెలుసా? 3 కారణాలు బట్టి దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఎందుకంటే నువ్వు ఒప్పుకోక మునిపే నువ్వేం ఒప్పుకుంటావు ఆయనకు తెలుసు. ఆయనకు నువ్వు కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదేం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు నువ్వు కొత్తగా సమాచారం ఇచ్చేదేం లేదు, నువ్వు ఆయనకు చెప్పేది అంటూ ఏం లేదు, ఆయనకు ముందే అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి అనేది ఏమి లేదు, ఆయనకు ఆల్రెడీ తెలిసింది, నువ్వు జస్ట్ చెప్పాలంతే. ఆయనకు ముందే తెలుసు, తెలిసి అడుగుతూ ఉంటున్నాడు. రెండోది, ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే నీ పాపాలని బయట పెట్టడానికి అన్యాయస్తుడు కాదు, మానవ మాత్రుడు కాదు, నిన్ను బాధ పెట్టి కూర్చొని నవ్వుతూ ఉండడానికి. దుష్టుడు తన దుష్టత్వంను విడిచి బ్రతకడం ఆయనకి ఇష్టం, అంతేగాని పాపాలు బయట పెట్టడం ఆయనకు అస్సలు అభిలాష ఇవ్వదు. ఆయన ఆశయం అది కాదు, నిన్ను బయటకు లాగడం ఆయన కోరిక. అంతేకాదు, ఆయన దగ్గర ఒప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడదు. ఎందుకు తెలుసా? ఆయన తప్ప వేరే దిక్కే లేదు కదా. ఇంకెవరి దగ్గర ఒప్పుకుంటావు? ఇంకెవరికి చెప్పుకుంటావు? నీకు ఆశ్రయదుర్గం ఆయన ఒక్కడే కదా, ఆయన ఒక్కడే కదా నిన్ను బాగు చేయగలడు, ఆయన ఏకైక రక్షకుడు కదా. ఆయన దగ్గర సిగ్గుపడితే ఇంకెవరి దగ్గరికి వెళ్తావు?